హైదరాబాద్ లో ఇవాళ పోలింగ్ డే. మరి కాసేపట్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం కానుంది. అందుకోసం ఇప్పటికే సర్వం సిద్ధం చేసింది ఎన్నికల కమిషన్. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. మొత్తం 407 పోలింగ్ కేంద్రాలలో 4 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 199 భవనాల్లో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో సగటున 986 మంది ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా 9వ నెంబర్ పోలింగ్ కేంద్రం 1233 మంది ఓటర్లు ఉండగా అత్యల్పంగా 263 పోలింగ్ కేంద్రంలో 540 మంది ఉన్నారు. నియోజకవర్గంలోని క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు 226 ఉన్నాయి. 55 భవనాల్లోని 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. పోలింగ్ కు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రతను మోహరించారు. ఓటర్ల కోసం సహాయ కేంద్రాలు, మొబైల్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. అలాగే వికలాంగులు, మహిళలు, వృద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్ కు సర్వం సిద్ధమైంది. పోలింగ్ కేంద్రాల నుంచి మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. ఎర్రగడ్డ నుంచి సాయి కిరణ్, షేక్పేట్ నుంచి రాకేష్, రెహమత్ నగర్ నుంచి శేఖర్ మనకు అందుబాటులో ఉన్నారు. రైట్ శేఖర్, పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎవరైనా క్యూ లైన్ లోకి వచ్చారా ఇప్పటి వరకు? ఎస్ మహేశ్వరి, జూబ్లీహిల్స్ బైపోల్కు సర్వం సిద్ధమైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం మనం రెహమత్ నగర్లో ఉన్నటువంటి పబ్లిక్ స్కూల్ దగ్గర ఉన్నాము. ఈ పబ్లిక్ స్కూల్లో 7 పోలింగ్ స్టేషన్స్ అత్యధికంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. పోలీస్ బందోబస్తు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్ల నిఘాలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో దాదాపు 800 నుంచి 1500 మంది ఓటర్లు ఉన్నారు. ఈ రెహమత్ నగర్ డివిజన్లో మొత్తం 60,000కు పైచిలకు ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితులు. ఇక ప్రతి 2014 నుంచి ఇప్పటి వరకు 3 అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎన్నికలు జరిగాయి. 2 లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికల్లో పోల్ పర్సంటేజ్ 50% దాటలేదు అన్నది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అంచనా. మొత్తానికి ఈ స్కూల్కు సంబంధించినటువంటి పోలింగ్కి సంబంధించిన ఏర్పాట్లు చూసినట్లయితే మనం చూసుకోవచ్చు. మొత్తం కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. 7 బూత్లను ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితులు. ప్రతి బూత్లో కూడా కట్టుదిట్టమైనటువంటి నిఘా ఏర్పాటు చేశారు. వెబ్కాస్టింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సీసీటీవీ కమాండ్ కంట్రోల్ రూమ్ సర్వేలెన్స్ ద్వారా ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక వచ్చేటువంటి ఓటర్లందరూ కూడా ఏదో ఒక గుర్తింపు కార్డు తీసుకొని రావాలి అంటూ ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇది క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్. మొత్తం జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో 220కి పైగా క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉంటే అత్యంత సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ స్టేషన్స్ 68 ఉన్నాయి. అందులో ఈ రెహమత్ నగర్ సంబంధించినటువంటి డివిజన్లలో ఇదొక స్కూల్ కూడా అత్యంత క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో ఒకటిగా ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే సిఆర్పిఎఫ్కు సంబంధించినటువంటి బలగాల ద్వారా బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక వచ్చేటువంటి ఏజెంట్స్ కానీ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అన్ని రకాల చెకింగ్ చేసి ఇక్కడి నుంచి లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మాక్ పోలింగ్ అంతా కూడా ఏజెంట్ల సమక్షంలో పూర్తయిపోయింది. ఉదయం 7 గంటలకు ఈ పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ నిర్వహించనున్నారు. మహేశ్వరి. రైట్ శేఖర్. షేక్పేట్ నుంచి రాకేష్ అందుబాటులో ఉన్నారు. రాకేష్, పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎస్, జూబ్లీహిల్స్ ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలు కూడా హోరాహోరుగా పోరాటం ఇప్పటివరకు చేశాయి. అయితే ఈ ఎన్నికకు సంబంధించి ఉప ఎన్నికకు సంబంధించి అయితే మరికాసేపట్లోనే పోలింగ్ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే షేక్పేట్ డివిజన్లో దాదాపుగా మాక్ పోలింగ్ పూర్తి కావచ్చింది. ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ పూర్తి చేస్తున్నారు. మనం చూస్తున్నాం ప్రతి పోలింగ్ బూత్లో కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఈసారి సీసీ కెమెరాల భద్రత ఉంది. అలాగే డ్రోన్ల ద్వారా నిఘా పెట్టారు. ఎట్ ది సేమ్ టైం ప్రస్తుతం మనం ఉన్న బూత్ ఏదైతే షేక్పేట్ డివిజన్లో ఉన్న సక్కుబాయి స్కూల్ ఉందో ఇందులో 4 బూతులు ఏర్పాటు చేశారు. దీన్ని మోడల్ పోలింగ్ స్టేషన్గా గుర్తించడం జరిగింది. అలాగే దీన్ని ఇక్కడ అదే విధంగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఓటర్ల సంబంధించి ఆకర్షితులు చేయ విధంగా, ఓటింగ్ పర్సంటేజ్ పెంచే విధంగా కూడా ఈ సంబంధించి మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం జూబ్లీహిల్స్లో 5 మోడల్ పోలింగ్ కేంద్రాలు ఉంటే ఒక్కొక్క డివిజన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా షేక్పేట్లో ఈ డివిజన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం సంబంధించి మాక్ పోలింగ్ సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది ఏజెంట్ల సమక్షంలో. ఎందుకంటే తర్వాత విమర్శలు వస్తాయి, ఓటింగ్ విషయంలో ఏదైనా తప్పు దొరికితే
విమర్శల పాలవుతారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘం మొత్తం ఏజెంట్ల సమక్షంలో, అన్ని పార్టీలకు సంబంధించిన ఏజెంట్ల సమక్షంలో పోలింగ్కు ముందు అంటే 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఈ మాక్ పోలింగ్ మొత్తం కూడా పూర్తి చేసి ఈవీఎంల విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు అనే విషయాన్ని స్పష్టంగా వారికి చూపించి క్లియరెన్స్ తీసుకున్న తర్వాతనే మళ్ళీ సీల్ వేసి 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభిస్తారు. ప్రస్తుతం ఆ ప్రక్రియను దాదాపుగా పూర్తిగా వచ్చింది. మోడల్ పోలింగ్ కేంద్రం కావడంతో ఇక్కడికి ఎక్కువ మంది వస్తారని ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ఎట్ ది సేమ్ టైము అత్యధిక ఓటర్లు ఉన్న పోలింగ్ బూత్ నెంబర్ 9 ఆ బూతు ఇందులోనే ఉంది. దాదాపుగా 1200 పైకి చిలుకు ఓటర్లు ఆ 9వ బూత్లు ఉన్నారు. మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే అత్యధికంగా ఓటు వినియోగించుకోబోతున్న బూత్ ఏదైతుందో పోలింగ్ కేంద్రం 9. మొత్తం ఈ షేక్పేట్ డివిజన్లో 70 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 58,000 పైచిలకు ఓటర్లు ఈసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ ఎన్నికల్లో ఎక్కడ కూడా 55% ఓటింగ్ మించి పోల్ కాలేదు. కానీ ఈసారి ఉప ఎన్నిక కావడం, అన్ని పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, ప్రతి ఒక్క ఓటర్ను ఓటు వినియోగించుకోవడానికి కొంతమేర ప్రయత్నం చేయడంతో ఈసారి పోలింగ్ పర్సంటేజ్ 70కి పైగా ఉండే అవకాశం ఉందనేది అన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఎన్నికల సంఘం కూడా అదేవిధంగా అంచనా వేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో భద్రత విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారామిలిటరీ బలగాలు, స్టేట్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా మోడల్ పోలింగ్ కేంద్రాల సంఖ్యను పెంచడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం సీసీ కెమెరాలు పెట్టారు. డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ సమయాన్ని ఒక 1 అవర్ పెంచడం జరిగింది. ఎందుకంటే బీహార్, ఇతర రాష్ట్రాల ఎన్నికల దృష్టిలో పెట్టుకుని అక్కడ 6 గంటల వరకు పోలింగ్ ఉంది కాబట్టి ఇక్కడ బై ఎలక్షన్ అయినప్పటికీ దీన్ని కూడా 6 గంటలకు చేయడం జరిగింది. దీంతో సమయం కూడా ఎక్కువ కాబట్టి ఒకవేళ ఎవరైనా ప్రైవేటు ఉద్యోగులు ఉంటే సెలవులు ఇవ్వనైనప్పటికీ 5 గంటల వరకు సంబంధించి ఆఫీస్ టైం అయిపోతే చివరికి 6 గంటల్లోనైనా కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుందనేది ఎన్నికల అధికారులు అంచనాగా చెప్తా ఉన్నారు. మొత్తంగా 6 గంటల లోపు ఎవరైతే పోలింగ్ కేంద్రాల్లో ఉంటారో వారందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది సినీ తారలు కూడా ఈరోజు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. సంబంధించి నారాయణమ్మ కాలేజీలో ఎస్ఎస్ రాజమౌళి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. అలాగే సంబంధించి షేక్పేట ఓయూ డివిజన్లో ఓయూ కాలనీలో అలీ, సినిమా యాక్టర్ అలీ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇలా ప్రముఖులు కూడా ఓటు హక్కును ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వినియోగించుకోబోతున్నారు. ఇది మొత్తంగా అయితే ప్రశాంతంగా ఎన్నికలు జరిగే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు అయితే ఎన్నికల సంఘం పూర్తి చేసింది. మరి కాసేపట్లోనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఏజెంట్లు అయితే చేరుకున్నారు. ఓటర్లు కూడా 7 గంటలకు చేరుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఆఫీసులకు వెళ్ళేవారు ఎవరైనా ఉంటే ఓటు హక్కు వినియోగించుకుంటూ వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాకేష్. ఇక మన జూబ్లీహిల్స్ ఎర్రగడ్డ పోలింగ్ కేంద్రం నుంచి కూడా మన ప్రతినిధి సాయి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. సాయి కిరణ్, ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మహేశ్వరి, జూబ్లీహిల్స్లో ఈరోజు బిగ్ డే. ఓటర్లు తమ తీర్పు చెప్పనున్నారు. ఈరోజు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. 5:30 గంటలకు ఇప్పటికే అటు మాక్ పోలింగ్ కూడా స్టార్ట్ అయ్యి అది ముగిసింది కూడా. అంటే ఈవీఎంలు ఇవన్నీ కూడా అభ్యర్థుల ఏజెంట్ల ముందు పూర్తిగా పరిశీలిస్తారు. ఈవీఎంలు సరిగా పనిచేస్తున్నాయా లేదా, పూర్తిగా మాక్ పోలింగ్ అనేటువంటి చేస్తారు. సో మాక్ పోలింగ్ సక్సెస్ఫుల్గా జరిగింది. ఇంకా ఎక్కడైనా ఏమైనా ఈవీఎంలు మొరాయించాయనేటువంటి ఇంకా సమాచారం తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే ఎటువంటి మొరాయించినట్టయితే లేదు. సో మొత్తంగా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఒక్కసారి చూస్తే 7 డివిజన్లు ఉంటాయి. షేక్పేట, సోమాజిగూడ, ఎర్రగడ్డ, యూసుఫ్గూడ, బోరబండ, వెంగళరావు నగర్, రెహమత్ నగర్. సో మొత్తం 7 డివిజన్లలో 407 పోలింగ్ బూతులు ఉంటాయి. సో మొత్తంగా అన్ని ఏర్పాట్లను కూడా సిద్ధం చేశారు. 4,13,065 ఓటర్లు ఈరోజు ఓటింగ్ జరగనున్నారు. సో మొత్తం ఎప్పుడైనా ప్రతిసారి జూబ్లీహిల్స్లో ఓటింగ్ పర్సెంట్ అనేటువంటిది చాలా తక్కువగా జరుగుతుంటుంది. గతంలో 2023 జనరల్ ఎలక్షన్, సాధారణ ఎలక్షన్ జరిగినప్పుడు కూడా అయితే 47% మాత్రమే ఇక్కడ మనకు ఓటింగ్ పర్సెంటేజ్ అనేటువంటి కనిపిస్తుంది. సో మరి ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాబట్టి అందరి ఫోకస్ అనేటువంటిది ఉంది. సో పోలింగ్ శాతం పెరిగేటువంటి అవకాశం ఉంది. సో అందుకే అలాగే అభ్యర్థులు కూడా దాదాపు 58 మంది ఉండడంతో ఈసారి 4 బ్యాలెట్ యూనిట్లను కూడా ఏర్పాటు చేశారు. సో కొంత 4 బ్యాలెట్ యూనిట్లను చెక్ చేయాలంటే కొంత ఆలస్యం అవుతుంది. సో దానికోసం 1 గంట సమయాన్ని కూడా పెంచారు. అంటే సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ ఉంటుంది. సో ఇప్పటికే పోలింగ్ బూత్లలో అటు దివ్యాంగుల కోసం కావచ్చు, వృద్ధుల కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మనం కొంత చూస్తున్నాం మాక్ పోలింగ్ సంబంధించినటువంటి దృశ్యాలను. ఎవరైతే ఇక్కడ ఏపీఓలు వీళ్ళంతా ఉంటారో వాళ్ళంతా కూడా చేస్తున్నారు. అలాగే బయట పోలింగ్ అసిస్టెన్స్ బూత్స్ను కూడా ఏర్పాటు చేశారు. ఓటర్స్ ఎవరైతే లోపలికి వస్తారో వాళ్ళ బూత్ నెంబర్ ఎక్కడ ఉంది, ఎక్కడికి వెళ్ళి ఓటేసుకోవాలి, ఇవన్నీ కూడా పూర్తిగా అన్ని సిద్ధంగా కూడా చేసినటువంటి పరిస్థితి. అలాగే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు దాదాపు 226 ఉన్నాయి మొత్తం ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో. దానికి సంబంధించి కేంద్ర బలగాలను ఏర్పాటు చేసి
పూర్తిగా సిద్ధం చేశారని చెప్పొచ్చు. సో మాక్ పోలింగ్ కూడా పూర్తి చేసుకున్నారు ఎన్నికల అధికారులు. సో మరి 7 గంటలకు ఈ పోలింగ్ అనేటువంటిది ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో వారికి సంబంధించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. మొత్తం అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. పోలీస్ భద్రతా బలగాలు కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. ప్రతి ఓటర్ కూడా భరోసానిచ్చారు. ఎక్కడ సమస్యాత్మకంగా ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చూస్తామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా భరోసా ఇస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.